నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. అలాగే మనందరూ కూడా లూకాసు వార్త 17 అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 17 5వ వచనం చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 17 5, 6 వచనం చదువుతున్నాను. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పలిగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆవగింజ గురించి ఉపమానాన్ని మనం నేర్చుకుంటున్నాము. గతంలో ప్రభు చెప్పిన ప్రతి ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. గత వారము ఆవగింజ గురించి మరొకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఏముందమ్మా అక్కడ? ఆయన మరొక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలంలో విత్తన ఆవగింజను పోలినది. అది విత్తనములో చిన్నదే గాని అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు. ప్రభు చెప్పిన ఉపమానంలో చిన్న ఆవగింజ, కూర మొక్కలన్నింటిలో చాలా చిన్నది ఆవగింజ, కానీ అది పెరిగినప్పుడు ఎలా ఉంటుందమ్మా? పెద్ద మహావృక్షం అయిపోయి ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కింద గూళ్ళు కట్టుకొని నివసిస్తాయని చెప్పినాడు. దేన్ని పోలిస్తున్నాడు? ఆవగింజని దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యంతో పోల్చున్నాడు. పరలోక రాజ్యము అంత చిన్న ఆవగింజలాగా ఉంటే, ఒకప్పుడు పోయిన వారు నేర్చుకున్నాం కదా, 3,000 మందితో స్టార్ట్ అయింది దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు ఎంతమంది? 800 crores. జనాభాలో మోర్ దెన్ 200+ crores క్రైస్తవులు ఉన్నారు. అనగా అత్యధికంగా దేవుని నమ్ముకున్న క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచ జనాభాలో. అంతగా వృద్ధి చెందింది. అలాగే మనలో విశ్వాసం అనేది ఉంటే, అంటే పరలోక రాజ్యం విస్తరించాలంటే మనుషులు ఏం కావాలి? విశ్వాసం కావాలి. మనుషులు ఆవగింజంత విశ్వాసం ఉంటే అది ఆ విశ్వాసం దేవుడే పెట్టడమా? అంతకంతకు విశ్వాసము పెరిగినట్లుగా దానిలోనే దేవుడు శక్తిని పెట్టాడు. కాబట్టి ద బేస్ థింగ్ మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, మన విశ్వాసం దినదినం దేవుడు ఏం చేస్తాడమ్మా? నీరు కట్టి ఫలింపజేసి 30 అభివృద్ధిగా 100 దాన్ని ఫలింపజేస్తాడనే సంగతి మనం నేర్చుకున్నాం. అందుచేత మనందరూ కూడా నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, ప్రభు చెప్పిన రీతిగా ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా లేదా పరీక్ష చేసుకోవాలి. మరి ఇజ్రాయేల్ అందరూ ఉన్నారు, వాళ్ళు ఎన్నుకున్నాడు ప్రభు. 12 మందిని ఎన్నుకున్నారు. 12 మంది శిష్యులుగా వచ్చినారు. ఈ 12 మంది శిష్యులకి విశ్వాసం ఉందా లేదా చెప్పండి గట్టిగా. ఉంది కాబట్టే యేసుని వెంబడించారు. వాళ్ళందరూ జాలరుడు, మనుషులను బట్టే జాలరు చేస్తారు నమ్మనగానే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తిని భార్య బిడ్డలు విడిచిపెట్టి యేసుని విశ్వాసం వచ్చారు. అంటే విశ్వాసం ఉంది కాబట్టి, వాళ్ళ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్న వీరు ప్రభు గారు వచ్చి ఏమన్నారు ఇప్పుడు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. వీరందరూ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే సరిపోదు. లూకాసు వార్త 17 5వ వచనం. లూకా 17:5. అపోస్తలుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ కూడా. ప్రభు మాకు విశ్వాసం ఉంది. ఎంత ఉన్నది? కొంచెం ఉన్నది. దాన్ని నువ్వేం చేయాలా అంటే, విశ్వాసాన్ని వృద్ధి పొందించే శక్తి ఎవరికి ఉందమ్మా? దేవునికి ఉంది, మనకు లేదు. మనం విశ్వాసం ఉంచుతాం. దాన్ని రోజు పెంచే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? నాలో విశ్వాసం ఉంది. చాలా జాతకం ఇచ్చాడు. ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. విశ్వాసం ఉంటే నీకు అసాధ్యం అంటే ఏది లేదని ప్రభు చెప్పాడు. చాలా మంది ఈ లోకంలో విశ్వాసం తోటి చాలా అద్భుత కార్యాలు చేస్తున్నారు. కానీ ఆ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలని చెప్పి నేర్చుకున్నాం గత వారము. మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, అనుభవ జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని బట్టి ఆధారపడి ఉండాలని నేర్చుకున్నాం పోయిన వారం. కానీ మనుషులు విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు జరిగితే ఆ క్రెడిట్ వారు పుచ్చుకొని లేదా వేరే వాళ్ళకి ఇచ్చి, మనుషులకి ఇచ్చి విశ్వాసాన్ని ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంచేత విశ్వాసము మనం ఉంచితే కార్యం చేసేది ఎవరు? మన విశ్వాసం ఉంచడం మాత్రమే. కార్యం చేసేది ఆయన. అలాగే దినదినము మన విశ్వాసం వృద్ధిపరిచేది కూడా ఆయనే. అంచేత మన విశ్వాసం ఉంది కదా, నాకు విశ్వాసం ఉంటే అన్ని జరుగుతున్నాయి కానీ మనము గర్వించవద్దు, అతిశయం పడుకోం. సరే, శిష్యులందరూ వచ్చారు ప్రభువుకి వచ్చి మా విశ్వాసము మల్టిప్లైట్ వృద్ధి పొందించినారని చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నాడు చూడండి. మళ్ళీ ప్రభు ఏమన్నాడు? 6వ వచనంలో, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందమ్మా? ఈ కంబళి చెట్టును చూచి, కంబళి చెట్టు ఉంది అక్కడ, ఒక చెట్టును ప్రభు మాట్లాడుతున్నాడు, చెట్టు ఉంది అక్కడ. ఆ కంబళి చెట్టును చూచి, సికమోర్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో, నువ్వు వేళతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడని చెప్పినప్పుడు అది మీకు లోబడు. అమ్మా
ఇది ఏంటంటే కంబళి మొక్క చెట్ట. చెట్టు నీళ్ళ లాగితే వస్తుందా? మొక్క కూడా ఒకసారి చాలా కష్టం. చెట్టు నీళ్ళు లాగలుగుతావా? కానీ విశ్వాసం ఏం చేస్తుందంట, నీవు వేలుతో పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడి చెప్పినప్పుడు దానికి అదే వేళతో బయటకు వచ్చేసి సముద్రంలో వెళ్ళిన పడుతుందంట, నాటుకుంటుందంట. అంటే విశ్వాసానికి అంత శక్తి ఉన్నదని ప్రభువు నేర్పిస్తున్నాడు. విశ్వాసం ఉంటే వారికి ఎటువంటి అసాధ్యం అనేది ఏది ఉండదు. అజేత గత వారం మనం ఏం నేర్చుకున్నాము అంటే, విశ్వాసములో మనము ఎలాగ ఉండాలి. మనిషి జ్ఞానాన్ని బట్టి కాదు, మనం అనుకున్న రీతిలో ప్రభువు కార్యాలు చేయడు. ఆయన కార్యాలు ఆయన సమయంలో ఆయనకి ఇష్టమైన రీతిగా చేస్తాడని నేర్చుకున్నాం గత వారం. ఈ వారం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, దేవుడు మన ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా ఆయన సంతోషపెట్టిన వారు కొంతమంది విశ్వాసులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాల్లో. వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసే ఆశ్చర్యపోయాడు. అంత విశ్వాసం వాళ్ళలో ఉంది. ఈరోజు వారిని కనుక మనం ధ్యానం చేసుకుంటే మనం కూడా అటువంటి విశ్వాసం గలవారి ఉండడానికి ప్రభు దగ్గరికి వచ్చి అడగొచ్చు, ప్రభా ఆ సహోదరికి ఉన్న విశ్వాసం నాకు కూడా దయచేయని మనం కూడా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుని సంతోషపెట్టినటువంటి ఆ విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం. 10 విశ్వాసాన్ని. ఓకే, మొట్టమొదటి విశ్వాసం గురించి నేర్చుకుందాం. చూడండి, ఒక శతాధిపతి ఉన్నాడు. ఏం చేయడం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. విశ్వాసం వాళ్ళకి ఎంత గొప్ప విశ్వాసంలో ఈరోజు మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చూడండి, 5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గర వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిదనని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారము లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఒకరు పొమ్మంటే పోను, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసు నీ పని చేయమంటే చేయరు అని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, యేసు మాట విని ఆశ్చర్యపడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసు అతను మాట రాగానే ఆశ్చర్యపడాడంట. ఈయనెవరు? ఆశ్చర్యకరుడు. ఈయన ఆశ్చర్యపోయాడు. అర్థమవుతుందా మీకు? ఆయన పుట్టిక ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యకరము, ఆయన తిరిగి లేచిన ఆశ్చర్యకరము, పరిశుద్ధాత్మ పంపించిన అన్ని ఆశ్చర్యము. అటువంటి ఆశ్చర్యకరుడు ఇప్పుడు ఆశ్చర్యపోయాడంట ఒక మనిషి విశ్వాసాన్ని చూసి. అంటే ఎంత విశ్వాసం ఉందా వ్యక్తిలో? తెచ్చుకుందాం ఈరోజు. మళ్ళీ చెప్తున్నా 9వ వచనం, నేను కూడా అధికారం లోబడిన వాడు, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోను, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి నా వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయేలులోనే ఏమకైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడవ నుండి వచ్చి అబ్రహాం కొడుతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి, ఏ రాజ్యమ్మ రాజ్యకుమారులు వెలుపడి చీకటిలోని త్రోయబడి అక్కడ ఏడుపును పండుగ ఉండదని మీతో చెప్పుచున్నాను. ఓకే, రాజ్య సంబంధం అంటే ఈ లోక సంబంధం విశ్వాసం ఉంచిన వారు. చాలా జాగ్రత్తగా గమనించున్నాం. యేసు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక శతాధిపతి ఉన్నాడు. అతనికి సెంచురియన్ అంటే అతని చేతి కింద 100 మంది సైనికులు ఉంటారు. ఒక పనివాడు, సర్వెంట్ అంటే ఒక సైనికుడు పనుకుందాం పని, అనారోగ్యం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు. అమ్మా ఒక్కసారి ఆ మాట చూడండి. అక్కడ అతనిలో గుణాన్ని ఒకటి నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఆయన కపెర్నహూము అంటే యేసుక్రీస్తు అక్కడ హెడ్ క్వార్టర్స్, అక్కడ నుండి పరిచయం చేసేవాడు ఆయన. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. ఎవరు? నా దాసుడు ఉన్నాడు, ఇంట్లో పనిచేసే సర్వెంటు. ఏమొచ్చింది అతనికి? పక్షవాయం వచ్చి మిక్కిలి బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు. ఈయన ఎవరమ్మా? శతాధిపతి, యజమానుడు ప్లస్ శతాధిపతి. 100 మంది సైనికులకి అధిపతి అంటే మామూలు మాటలు కాదు, రోమా చక్ర సామ్రాజ్యంలో. ఇతను ఎవరు? పక్షవాయు గలవారు ఎవరు? మామూలు దాసుడు. మన ఇంట్లో పనిచేయడానికి వస్తారు కదా, అమ్మా ఈరోజు నాకు జ్వరం బాగలేదు మానేస్తున్నానంటే ఏం చేస్తాం మనం? అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అమ్మ నీకు ప్రార్థన అంటామా? ఈ నిజాలు మానేస్తాం, ఇలాగా ఈ నిజాలు రోగాలు వస్తాయి నీకు అంటాం. మనం ప్రతిసారి రోగం అంటాం, పని చేయడానికి రమ్మంటే రోగం అంటాం మనం. అయితే
ఆ శతాధిపతి ఏమన్నాడు తెలుసమ్మా, ఆ దాసుడు పక్షవాయువు వస్తే ఈయన బాధపడిపోతున్నాడు, ఆయనకే పక్షవాయువు వచ్చాడు బాధపడిపోతున్నాడు ఈయన. అంటే ఆయన ఏముందమ్మా, ప్రేమ విశ్వాసం. ప్రేమ ఉంది, తర్వాత విశ్వాసం కూడా ప్రభు దగ్గరకు వచ్చాడు. ముందు ప్రేమ, యేసు దగ్గర నడిపించేది ముందు ప్రేమ, తర్వాత విశ్వాసం, రెండు కంబైన్డ్. అంటే దాసుడు అంత ప్రేమ ఉంది ఆయనకి. యేసు ఆశ్చర్యపోవడానికి కూడా కారణం ఇది ఒకటి. ఎవరైనా పట్టించుకుంటారు అసలు? ఆయనకేమో ఈ దాసుడి పోతే ఇంకో దాసుడు వస్తాడు, 100 మంది ఉన్నారు, ఇంకా ఎవరు రా దాసుడు బాగుంటుంది, సైనికులు ఉన్నారు 100 మంది, వాడిని పిలిచి చేయడానికి చేస్తాడు. కానీ అతను పక్షవాయుగా ఉన్నప్పుడు ఈయన మనసు పాడైపోయింది. ఎలాగని ఈయన గురించి నేను బాగు చేయాలి. ఏమా, దాసుడు పక్షవాయు వచ్చింది, ఎక్కడ తీసుకెళ్ళాలి యజమానుడు? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ వైద్యులకైనా కొరత ఉంది, అక్కడ 3 మంది ఉన్నారు వైద్యులు. కానీ ఎక్కడ తీసుకొచ్చాడు ఈయన? అంటే ఆయన ఏముంది? దాసుడి పట్ల ఏముందమ్మా, ప్రేమ. దేవుని పట్ల దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసు ఆశ్చర్యపోయాడు. పైగా ఇటువంటి విశ్వాసం అది ఇప్పుడు బయటపడుతున్నాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయు కలిగి ఉన్నాడు, నువ్వు వచ్చి ఏం చేయాలి చూడండి, ఏమంటున్నాడు చూడండి, ఏం వేడుకుంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఏమన్నాడమ్మా, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో వీళ్ళు బాధపడుతున్నాడు, ఇంట్లో ఉన్నాడని చెప్పి ఆయన వేడుకోలేను. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, నేను వచ్చి వాని స్వస్థపరిదనని అతనితో చెప్పగా, అవునా ఈ దాసుడు పక్షవాయు ఉందా, సరే నేను వస్తా, అతను ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోకి వచ్చి నేను బాగు చేస్తా అన్నాడు. అక్కడ నువ్వు ఉంటూ నేనుంటే ఏం చేసి ఉండేవాళ్ళమ్మా? ఏం చేసి ఉండేవాళ్ళు? నేనైతే ఎగిరి గంతేసి కింద పడేవాడు, నేనైతే ఎగిరి గంతేసేవాడిని. ఆ మేడి చెట్టు ఆయన ఎక్కడ ఇంకో చెట్టు ఎక్కేద్ది. నేనైతే యేసు నా ఇంటికి వస్తానంటున్నావా, దాసుడు వస్తున్నావా, నేను ఎంత ధన్యుడిని అని గొంతులేసేవాడు. నేనైతే దుప్పి గంటలు వేసినట్టు. ఈయన అన్నాడు రావద్దు ప్రభు అంటాడు. ఈయన రావద్దు రావద్దు, అందుకే ఆశ్చర్యపడాను. ఎందుకు రావద్దు అన్నాడు? అది ప్రాముఖ్యమైన సంగతే. యేసు వెళ్తుంటే చాలా మంది రావద్దు అన్నారు. యెరూషలేముకి వెళ్ళడానికి వెళుతూ సమరయంలో ఒక పట్టణంకి వెళ్ళి, ఇదిగో మీ పట్టణానికి వచ్చి, మీ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటిస్తా, నేను వస్తా, నా శిష్యులు వస్తా, నేను వాక్యం ప్రకటిస్తా అని చెప్తే రావద్దు అన్నారు వాళ్ళు. రావద్దు పండి, నువ్వేమో యూదులు సమరయులు, మా ఇంటికి వచ్చి సువార్త ప్రకటిస్తానంటే ఏంటి, వెళ్ళిపో అన్నారు. ఎందుకన్నారు? వారిలో యేసు అంటే విశ్వాసం లేదు, అది వేరే డిఫరెంట్. కానీ ఇక్కడ రావద్దండి ఆ వారన్నట్టుగా ఇతను అనలేదు. తన విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. రావద్దు ప్రభువా, ఎందుకంటే నెంబర్ 1 నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాను, నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడు విశ్వాసం ఎలా భయపడుతున్నా చూడండి. నా దగ్గర సైనికులు ఉన్నారు, ఆమె సెంచురియన్, కొంతమంది ఉన్నారు. సర్వే వెళ్ళరా, సైనికుడు వెళ్ళరా అంటే నేను అతని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ పిలిచి రా అంటే వచ్చేస్తాడు. పని అయిపోతుంది, వెళ్ళు అంటే వెళ్ళిపోతాడు. అలా 100 మందిని 100 సార్లు పిలిచి 100 మంది వస్తారు, 100 మంది వెళ్ళిపోతారు. ఎందుకని? నా దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏముంది, పవర్, అధికారం ఉంది. నా దగ్గర అధికారం ఉంది, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాగే ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి అర్హులు కాదు, నీకు ఎంత అధికారం ఉందో నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మా ఇంటికి వచ్చి అతని మీద చేయి వేసి, పోయిన వారం ఏం చూసాం, నయమని ఏమన్నాడమ్మా, ఎలీషా నువ్వు బయటకు వచ్చి నా ఎదురు నిలబడి ఆ కుష్ఠరోగం మీద చేయి వేసి ప్రార్థన చేసి బాగుపడు అంటావేమో అనుకున్నాను అన్నాడు ఈయన. పోయిన వారం చూసాం. కానీ ఈయన అంటున్నాడు, నువ్వు రావక్కర్లేదు నాయనా, నువ్వు చేయవేయక్కర్లేదు నాయనా, నీ మాట మాత్రము చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోటి మాటకి అంత శక్తి ఉన్నది. ఎందుకంటే నాకు తెలుసు శక్తి ఎటువంటిదో, అధికారం ఎటువంటిదో. నా దగ్గర సైనికులు ఉన్నారు కదా, పొమ్మంటే పోతాడు, వస్తాడు, రమ్మంటే వస్తాడు. నాకున్నది ఇంతే అధికారము, 100 మంది మీద నాకు అధికారము. నీకు సర్వాధికారి, సర్వాధికారి, సర్వము నీవే. అంత అధికారి, సర్వాధికారి నీవు. నీకు అసాధ్యం అంటే ఏముంది నాయనా? నోటి మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదమ్మా విశ్వాసం అంటే.
ఇది విశ్వాసం. మనం ఏంటంటే చూస్తేనే కానీ నమ్మం, కళ్ళారా చూస్తేనే కానీ నమ్మం, చెవులారా దగ్గరికి వెళ్ళి వింటే కానీ నమ్మం. కానీ అంటున్నాడు మాట మాత్రం సలేమో. నీకు అధికారం ఉంది దేని మీద? ఆకాశం మీద నీకు అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, సైతాను యొక్క శక్తి అంతటి మీద నీకు అధికారం ఉన్నది, అలాగే ప్రతి రోగం మీద అధికారం ఉంది. కాబట్టి ఈ పక్షవాయు గల వారిని చూచి ఇక్కడి నుంచే పక్షవాయు పొమ్మంటే పోతుంది అన్నాడంట. ఇప్పుడు చెప్పండి ఎంత విశ్వాసం ఉంది దానికి? మనం పరీక్ష చేసుకుందాం ఈరోజు. ఇంత విశ్వాసం ఉందా మనకి? దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, అసలు పట్టించుకో మనం. ఎన్నో మనకు తెలియకుండానే అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు మనందరం చక్కగా దేవుని ముందరకు వచ్చాం. ఎవరు రప్పించారు మనల్ని? దేవుడు రప్పించాడు. కొన్ని సంగతులు మనం గమనించాం. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు. కొన్ని అడిగితే చేస్తారు, కొన్ని అడగకుండానే చేస్తారు. అయితే మన విశ్వాసము ఎలాగుంది? ఆవగింజంత ఉందా అసలు విశ్వాసము? ఆ విశ్వాసం పెరుగుతుందా? ఈ యొక్క శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉన్నదా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, ఏసీ మాటలు విని 10వ వచనం, ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూచి ఇజ్రాయేలులో నెవనికైనా నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడమ్మా? సాక్షి చెప్తున్నాడు. ఇప్పుడు ఇతని గురించి ఏసే సాక్ష్యం చెప్తున్నాడు. సాధారణ సాక్ష్యం మనం చెప్తాం, కానీ ఇతని గురించి ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? అతను చెప్పుకోవట్లేదు, ఏసీ చెప్తున్నాడు అతని గురించి సాక్ష్యం. అంత గొప్ప విశ్వాసి. ఎవరితో? ఇజ్రాయెల్ అందరితో చెప్తున్నాడు. ఇంతమంది ఇజ్రాయెల్ ఉన్నారు కదా, ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా ఎంత విశ్వాసం లేదయ్యా అంటే ఏంటి చెప్పాడు సాక్ష్యము? కారణం ఏంటి? అతను చూసి మీరు నేర్చుకోండి, ఆ విశ్వాసాన్ని మీరు కూడా పెట్టుకోండి, అప్పుడు నేను పెంచుతా అని అంటున్నాడు. ఎంత ఈరోజు కూడా మరి దేవుడు, అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏసయ్య ఆ యొక్క సెంచురీని మన ఎదురు పెట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయోజనం చూడప్పుడు 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడా పరలోక రాజ్యం మందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధులు వెలుపడికి చీకటి వరకు త్రోయబడదురు, అక్కడ ఏడుపును పండుగ రొట్టెను ఉండని మీతో చెప్తున్నాడు. ఎవరు వీరు? అవిశ్వాసులు అందరూ. తర్వాత 13వ వచనం చూడండి, అంతటా యేసు ఇక వెళ్ళము, ఎందుకని? నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కని సదాత్మ చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థ ఉన్నందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సెంచురియన్ వెళ్ళు, నీ విశ్వాసం శభాషయా, వెరీ గుడ్, నేను ఆశ్చర్యపోయి నీ విశ్వాసం చూసి. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నీ దాసుని స్వస్థపరుచుని చెప్పాడు. సంతోషంగా సెంచురీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ గడిలోనే సేమ్ అవార్డ్ ఎప్పుడైతే యేసు తన నోట్లతో మాట వచ్చిందో అదే గంటలో ఆ దాసుడికి ఏమొచ్చిందమ్మా? స్వస్థత, స్వస్థత, ఫుల్ హీలింగ్ వచ్చేసింది అతనికి. ఒక పక్షవాయువు గలవాడు, నోటి డాక్టర్ గారు రావాలి, మందులు వేయాలి, ఎన్ని చేయాలి కదా, మరి ఏసి అంటే వెళ్ళి ప్రార్థన చేయాలి, ఏమి లేదు, కేవలం నోటి మాట చేత అతను రక్షింపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు నోటికి ఎంత శక్తి ఉందో మనకు అర్థం కావాలి. ఈరోజు నీకని ఇంట్లో సమస్య ఉండవచ్చు, మా ఇంట్లో సమస్య ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, ఇంకేదైనా సమస్య ఉండవచ్చు. దాని నోటి మాటతో తీసివేయగలవారు ఎవరమ్మా? మన యేసయ్య. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ప్రభువా ప్రార్థన చేయి, ప్రభువా నీకు అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు నాయన, ప్రభువా నీకు అసాధ్యం అంటే ఏది లేదు, కార్యం చేయి అని ఈ సెంచురీలో విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏం జరుగుతుందమ్మా? అద్భుత కార్యాలు జరుగుతాయి. మీరు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరీక్ష చేసుకుందాం, ఇంత విశ్వాసం మనలో ఉందా? రెండవ వ్యక్తిని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 2. కొన్ని దినమైన పిమ్మట ఆయన మరల అక్కడికి వచ్చాడమ్మా, కపెర్నహూములోనికి వచ్చాడు. ఇందాక జరిగింది అక్కడ కపెర్నహూములో. ఆ కపెర్నహూము ఉంటూ చుట్టూ యెరూషలేము వెళ్ళేవాడు, గలిలయ వెళ్ళేవాడు, చుట్టూ ప్రదేశం వెళ్ళేవాడు. మళ్ళీ ఎందుకంటే అక్కడే కాపురం ఉన్నాడు ఆయన కపెర్నహూములో. మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. అక్కడ ఏ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఉండాలని వచ్చారు. మళ్ళీ ప్రభు వచ్చున్నారని సంగతి తెలిసినప్పుడు ఎంతమంది వచ్చారమ్మా? అనేకులు వచ్చి చుట్టుముట్టేశారు. వాకిట కూడా వారికి స్థలం లేకపోయారు. అంత కిక్కిరిసిపోయింది ఆ ఇల్లు, వాతావరణం, అక్కడంతా వాకిట. ఆయన వారికి వాక్యము
బోధించుచుండగా. వచ్చిన వారందరికీ ఏం చేస్తాడు యేసయ్య? వాక్యం బోధిస్తున్నాడు. అందుకే కదా వచ్చింది పల్లవ రాజ్యం సమీపించినది, మారుమనసు పొందడని. అక్కడ కూడా సువార్త ప్రకటిస్తున్నాం, ప్రారంభించారు. ఇప్పుడు కార్యం జరిగింది అక్కడ. ఏంటి చూద్దాం. బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు ఏం చేశారంటమ్మా? ఒక వ్యక్తి పక్షవాయువు వచ్చింది. బహుశా అతని బంధువులు, స్నేహితులు ఏం చేశారు? ఆ మనిషిని ఏం చేశారు? నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి మీరు? ఎన్ని గుంపులు ఉన్నాయి? 3. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసు తీసేయండి. యేసు కాకుండా 3. యేసులోకి వచ్చినవాడు అనేకులు, అది కూడా తీసేయి. పక్షవాయు గలవాడు ఒకడు. ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? కొందరు అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4. వాళ్ళు ఎవరో బంధువులు, తల్లిదండ్రులు ఎవరో. పోసింది ఎవరు? 4. వాళ్ళు వేరు. ఎంతమంది? ఓకే, అర్థమైందా? పక్షవాయు గలవాడు మంచం మీద ఉన్నాడు, లేవలేకపోతున్నాడు. మంచం మీద ఉంటే అతన్ని మోయడానికి ఆ బంధువులకి కానీ మోసే బలం కాదు కదా. 4 చేత అంటే మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు. 4 కాళ్ళు పెట్టి మోసుకొని వాళ్ళ చేత మోయించుకొని ఎక్కడికి వచ్చారమ్మా? ఎక్కడికి వచ్చారు? కపెర్నహూములో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. అక్కడికి వచ్చారు. ఓకే, 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారి అంతకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. అప్పుడు 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది విందాం. మొత్తం అంతా నిండిపోయారు కదమ్మా. ఆయన ఇంట్లో ఉన్నాడు. సరిగ్గా ఇంటి కింద కూర్చుంటే అందరు వాకిడంతా మనుషులున్నారు, లోనంతా గది అంతా మనుషులే. ఆయన స్వార్థ ప్రకటిస్తున్నారు. పక్షవాయు గారాన్ని మోసుకుంటూ 4 వచ్చారు, బంధువులు వచ్చారు. మరి లోనకి వెళ్ళడానికి స్థలం లేదు, అంతమంది కూడిపోయినారు. ఇసుకేస్తే రాళ్ళని జనం అంటాం కదా, రెడల్గా అలా ఉన్నారు జనాలు అక్కడ. అప్పుడు నువ్వు ఉంటే ఏం చేస్తావు, నేను ఉంటే ఏం చేస్తా? ఒక్కడైతే ఇలా దోసుకుంటూ వెళ్తాం. 4 మోసుకుంటే వెళ్ళాలి అతన్ని. పైగా అతని బంధువులు ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అందుకని ఏం చేశారంట? ఎక్కడికి ఎక్కారు? ఎవరు ఎక్కారు చెప్పాలి ఇప్పుడు? ఎంతమంది ఎక్కారు? కనీసం 5. కనీసం 4 ప్లస్ రోగం గల పక్షవాయువులాడు. ఓకే, ఇక్కడ నుంచి ఒక డేషా కింద తీసుకెళ్ళడానికి కాళ్ళు నొప్పులు వస్తాయి మనకి. మెట్లెక్కి పైకి తీసుకురావాలంటే మనం ఎన్నో 2 3 వేస్తేనే కానీ పైకి రాలేదు. భోజనం పెట్టడం. ఇక్కడ దిగడానికి ఏమున్నాయి? కిందకి దిగడానికి, పైకి రావడానికి ఏమున్నాయి? ఆ ఇంటికి ఏమున్నాయి? అలాగే ఎక్కారు. సరే సిస్టర్ నిచ్చిన అన్నారు. నిచ్చిన వేసుకుని 4 ఎలా ఎక్కుతారు సిస్టర్? ఆశ్చర్యం కదా. తాళ్ళు వేసుకొని ఏదో రకంగా ఎలాగైనా సరే ఏసు దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, ఇక పోనీ సిస్టర్ అన్నట్టు నిచ్చిన వేసుకున్నా 2 ఎక్కువ మొత్తానికి ఎక్కారు. అలా ఏముందమ్మా వారికి? విశ్వాసం ఉంది. ఒకటి వాళ్ళ విశ్వాసం సగం చూద్దాం. సరే, ఇప్పుడు అందుకే ఒక మాట ఉంది ఇక్కడ చూడండి. ఏసు ఏమన్నాడు చూడండి. ఇలాగ ఎక్కారు కదా. 5వ వచనంలో ఏముందమ్మా? యేసు ఎవరి విశ్వాసం? వారి విశ్వాసము చూసి అంటున్నాడు. ఎవరి విశ్వాసము? వారంటే ఎంతమంది? 5 ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మోయించుకొచ్చిన వాళ్ళు డబ్బులు మోయించుకొచ్చారని డబ్బులు పే చేస్తున్నారు. అంటే ఎవరెవరికి విశ్వాసం ఉందామా? నేర్చుకుందాం. ఇప్పుడు 3 గుంపులు అని చెప్పాను కదా.
పక్షవాయువు గల వచ్చిన వానికి విశ్వాసం ఉందా లేదా చెప్పండి? విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం లేకపోతే ఏమంటాడు అతను? సరే బాబు తీసుకొచ్చారు, కష్టపడి తీసుకొచ్చారు, లోనికి వెళ్ళడానికి సమయం లేదు, ఇప్పుడు మరి నన్ను పైకి ఎక్కిస్తానన్నారు, ఇప్పుడు నాకు పక్షవాయువు ఉంది, ఒక్క కాలు ఆడలేదు, అక్కడికి పట్టను అనుకోండి 2 కాళ్ళు పోతాయి, 2 చేతులు పోతాయి, మనిషినే పోవచ్చు, బాబు నీకు నమస్కారం అంటాడు. విశ్వాసం లేకపోతే ఛాన్స్ పై నుంచి పడితే అవుతుందమ్మా, పై ఇంటి కప్పి దిగి పడిపోతే అదేమన్నా చక్కగా దిగడానికి ఏమైనా ఉందా పైన? ఆ పెంకులు తీసుకుని దింపాలి తాళ్ళుతోటి. పడితే తాళ్ళు దిగిపోతే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను లేపుతాడు ఆయన, తీసుకెళ్ళండి అన్నటువంటి విశ్వాసం ఎవరికి ఉందమ్మా? పక్షవాయువు గల అనుకుంది. మనలో ఎవరికైనా చిన్న తగ్గు వచ్చింది అనుకోండి, ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, అవి బాబాయ్ వెళ్ళిపోతాను ఈరోజే పైకి, అంత భయాలు ఉంటాయి మనిషికి. దగ్గు వచ్చినా తుమ్మినా ఇక వెళ్ళిపోవడం పైకి, ఏసి ఉద్దురాడు మనకి. మరి శ్వాస అంతా అయిపోతుంది మనకి. సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగా చేయ దేవుడు నీ దేవుడు. ఆ పక్షవాయువు దానికి ఎంత విశ్వాసం ఒకసారి ఆలోచించండి. నిరాశ పొందలేదు. అవి ఎంతమంది ఉన్నారా, బాబు నేను వద్ద తీసుకుపోండి నాయన అని అనలేదు. ఏమైనా తీసుకెళ్ళండి, వెళ్ళిన బాగుపడాలి, ఆయన అంత శక్తి ఉందని తీసుకెళ్ళండి అని ఆయన ఎంత గొడవ పెట్టుంటాడో ఆలోచించండి అక్కడ. అందుకనే వారు తీసుకెళ్ళిపోలేదు. అతనుకున్న విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారమ్మా? ఇంటి పైకి ఎక్కారు. ఓకే, ఎవరైనా మీ ఇల్లు ఉన్నాయి కదా, పెంకుటిల్లు కానీ మన ఊళ్ళలో ఉంటాయి కదా, ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి మీ ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసేశారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? బాబు పెంకులు తీస్తున్నావా, ఇక్కడ తీసి అక్కడ తీసి అంటావా? ఆ పెంకులు తీసుకుని 4 కొడతావండి, 4 తన్ని నా ఇంటి పెంకులు మీ ఇంటి పెంకులు తీసుకోవా, నా ఇంటికి ఎంత వస్తావు అని కొడతాం, తిడతాం కదా. నువ్వేనంతే నేనంతే. ఇలా పెంకులు తీస్తే వీళ్ళు మాకు తిడతారేమో, ఇంటివారు ప్రభువే తిడతాడేమో, మరి అద్దిల్లు అది వేసి అద్దుకుంటున్నాడు, ఆ ఓనర్స్ ఆయన తిడతారేమో, ఈయన మనల్ని తిడతాడేమో అని భయం ఉంది వాళ్ళకి. ఏమన్నా ఎందుకు లేదు భయం? విశ్వాసం ఉండి ఏం పట్టించుకోరు. భయాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? విశ్వాసం లేకపోతేనే భయాలు వస్తాయి. విశ్వాసం లేకపోతే భయాలన్నీ వస్తాయి. భయాలన్నీ విశ్వాసం లేకపోతేనే వారు భయపడలేదు. ఎందుకని వాళ్ళు ఏముందమ్మా? ఎంత విశ్వాసం ఉంది, ఇంత అవగాహన ఎంత, చాలా విశ్వాసాలు. అదే నేర్చుకుంటాం ఈరోజు. సరే ఉక్కేసి పైనుంచి ఏం చేశారమ్మా? పరుపుతో దింపారంట. పరుపుతోటి మంచం మీద పరుపు ఉంది, ఆ పరుపుతో తాళ్ళు కట్టి మెల్లమెల్లగా సందు చేసి మెల్లమెల్లగా పైన దింపుతున్నారంట. అప్పుడు యేసు ఏం చూశాడంట? ఎవరు చూశాడు? అలా దింపుతున్నప్పుడు ఎవరు చూడాలి? ఇప్పుడు మనుషులు వస్తారు, ఫస్ట్ నేను చూడగానే ఎవరు కనబడతారు? ఎవరు వస్తారో కనబడతారు, రాగానే నేను కనబడతా. యేసుకి ఎవరు కనబడాలి? ఆ పక్షవాయుగా కనబడాలి, ఆ నలుగురు కనబడాలి, ఆ పరుపు కనబడాలి. ఏం కనబడేది ఆయనకి? ఏం కనబడింది ఆయనకి? విశ్వాసం కనబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసునకు నిలబడినప్పుడు నీ మొహం కదా ఆయన కనబడాల్సింది, నీలోని విశ్వాసం కనబడాలి ఆయనకి. నా అందమైన మొహం లేదంటే నాకు అందమైన డ్రెస్ కాదు ఆయన కనబడాల్సింది. ఆయనకి ఏం కనబడాలమ్మా? శరీరం కదా కనబడవలసింది. ఏం కనబడాలి? విశ్వాసం కనబడాలి. అంచేత వాళ్ళు ఎటువంటి వారు? పక్షవాయు వాళ్ళు ఎలా ఉంటాడమ్మా? ఇన్ని రోజులైనా స్నానం చేసి కదా, ఇన్ని రోజులైంది బహుశా ఆ పరుపులు అసలు రోజు మనమైతే రోజు పరుపు మార్చుకుంటాం, కనీసం వారం కోసారన్నా. ఇన్ని రోజులైందో పరుపులు కంపు కాడుతుంది కదా, అన్నీ కూడా ఎన్ని చూడలేదు ఆయన. ఏం చూసాడమ్మా? వారి విశ్వాసం చూసి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడేం జరుగుతుంది? వారి విశ్వాసమును చూసి చాలా జాగ్రత్తగా ఉందాం. కుమారుడా, ఆగండి, విశ్వాసం చూసి ఏమన్నాడు? వీరి కుమారుడు ఆయన ఒక పక్షవాయు గలవాడు. బాబు పేరు అని తెలుసుడు, బాబు ఓ పక్షవాయు గలవాడా అని అనాలి. అలా అంటలేదు. ఏమన్నాడమ్మా? కుమారుడా, కుమారి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఎందుకని? ఎందరూ దేవుని నామమునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించిన దేవుని స్తోత్రం. ఎంతమంది దేవుని విశ్వాసం ఉంచుతున్నారో వారంతా దేవునికి ఏమవుతారు? కుమారులు, కుమార్తెలు. వీళ్ళు ఏముంది? విశ్వాసం ఉంది.
చూశాడు, కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడు. ఎంత విశ్వాసమా నీకు? ఇంత విశ్వాసము నీలో ఉందా? నీవు నా కుమారుడివి అంటున్నాడు. అప్పుడేమన్నాడు చూడండి, కుమారుడా అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వారి విశ్వాసం చూసి అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ పక్షవాయువు గల ప్లేస్ నేను జరగకుంటే ఏం జరిగేది వినండి. నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి? నాకేముంది? పక్షవాయువు ఉంది. నేను విశ్వాసం ఉంచా, నీ దగ్గరికి వచ్చా. నువ్వేం చేయాలా? ఏం చేయాలి నువ్వు? నా పక్షవాయువు తగ్గించాలి, గద్దించాలి, పోతుంది. కొన్ని నోటి మాటతో ఆయా అతను శతాధిపతి దాసుడు చెప్పినట్టుగా గద్దిస్తే పక్షవాయువు పోతుంది. నా పక్షవాయువు తీసేయకుండా నన్ను ఏమన్నా నువ్వు? అంటే పాపిస్తున్నా నేను? నీ కంటికి నేను పాపిస్తే దాన్ని కనబడుతున్నానా? నేను పాపిస్తాను నేను కనబడుతున్నానా? నీ దగ్గరికి వస్తే ఇలా అవమానపరుస్తావా? నీ చేతనైతే నా రోగం తీసేయి, పాపిస్తాను ఎందుకంటా నువ్వు అనేవాడు. నేనైతే అతను అలాగా అనలేదు. హల్లెలూయా. ఇదేంటిది? అక్కడ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది? పక్షవాయువు వస్తే పక్షవాయువు తీసివేయాలా? పాపాలు క్షమిస్తానంటాడు ఏంటి? నోరెత్తాడు అతను. ఎందుకని? అతను ఏముంది? విశ్వాసం. పక్షవాయువు అనేది ఒక రోగం, ఎయిడ్స్ ఒక రోగం, కరోనా ఒక రోగం. అమ్మా, ఎన్ని రోగాలు ఉన్నాయి? కొరుకుడు, క్యాన్సర్, కొరుకుడు పుండు అంటాం, క్యాన్సర్, ఇవన్నీ రోగాలు. అన్నిటికీ పెద్ద రోగం ఏంటి? పాపరోగం. అటు అన్నిటి కారణం ఎవరు? ఇదే, ఈ పాపరోగమే అన్నిటి కారణం. అది అందుకనే కమ్మలి చెట్టు ఎలా నాటబడుతుంది అంటమ్మా? వేళ్ళతో. మీ పక్షవాయువు కానీ ఇంకో దానికి రూటు వేరెక్కడుంది? నీ పాపంలో ఉందయ్యా. నీ పక్షవాయానికి రోగం నీ వేళ్ళు. ఆ పాపం పోతేనే కానీ నీ రోగం పోదు అని మొట్టమొదటిగా ఏం చేశాడమ్మా? నీ పాపం నేను క్షమిస్తున్నా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి అతను తెలిసి ఒక మాట పలకలేదు విశ్వాసి. అతను మోసుకొచ్చిన వాడు ఏం మాట పడలేదు, ఆ బంధువులు కూడా ఏం మాట్లాడలేదు, కానీ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఎవరు మాట్లాడారు? పక్షవాయు గలవాడు మాట్లాడలేదు యేసుక్రీస్తు వ్యతిరేకంగా. ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు మాట్లాడటం లేదు. రెండో గుంపు, మూడో గుంపు, నలుగురు పోసారు కదా, వారు మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడారో తెలుసా? పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు తెలుసా? ఇదేమిటిది చూడండి. ఆలోచన. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండు, వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? ఇంకేమంట? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవని తమ హృదయంలో ఆలోచించుకోనరి. చూసారా? అంటే వీళ్ళు ఏముంది? విశ్వాసం ఉందా? శాస్త్రులు పక్కనే ఆయన పక్కనే కూర్చుంటున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు వాక్యం వినలేదు, తెలుసుకొని వచ్చారు వాళ్ళందరూ కూడా. పక్కన కూర్చుని వింటున్న వారికి ఎంత విశ్వాసం ఉంది, ఎక్కడి నుంచో మోసుకొచ్చిన వారికి పరుపు మీద పడుకున్న పక్షవాయుధానికి ఎంత విశ్వాసం ఉంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు నోరెత్తలేదు. అతను నీ పాపలు క్షమించబడి అంటే నేను పాపిన అనలే, కానీ ఇతను అంటున్నాడు ఒక పాప అయితే అయ్యాడు, అతను క్షమించదు, నీకే ఇతనికి ఎక్కడదే? ఇది లోకం నా సోదరి. అందుకని అతను కుమారుడు అన్నారు, వీళ్ళు చూసి కుమారుడా కుమారి అని ఇప్పుడు అనలే. వేషధారులారా అన్నాడు వీళ్ళు చూసి ప్రభు. శాస్త్రులు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. వేషధారు మీరు, బోధిస్తారు కానీ చేయరు, మీరు పల్లవరాజు రారు, వచ్చేవాళ్ళని రానివ్వరు అని వీరి గురించి ప్రభు అందుకే అన్నాడు. కానీ ఆ వ్యక్తిని ఉన్న విశ్వాసం చూసి కుమారుడా కుమారుడా కుమారి. హల్లెలూయా. ఈరోజు అటువంటి విశ్వాసం నీకు ఉన్నదా? నీ పాపాలు క్షమించానయ్యా అన్నప్పుడు ఏం జరిగింది చూడండి. అలాగన్నాడు కదా. తర్వాత వారు హృదయంలో ఆలోచించేమన్నాడు చూడండి.
వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకున్న చేసి వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఎలా తెలుసుకున్నాడంటమ్మా? ఆత్మలో తెలుసుకొని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొని ఉన్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపము క్షమింపడున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తి కొని నడుమని చెప్పుట సులభమా? తర్వాత చూడండి, అయితే పాపము క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తత్క్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనక వారందరూ భ్రాంతి ఉంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమ పరిచయ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అయితే ఆ ఆశ్చర్యంగా చూసి దేవుని మహిమపరిచారు. మరి కొంతమంది అయితే పళ్ళు కొరికారు, శాస్త్రులు పరిచయాలు. వారికి ఎప్పుడు విశ్వాసం లేదు, వేసి చెప్పేసింది వాళ్ళే కదా. మరి ఇతనికి ఎంత విశ్వాసం అనేది ఒకసారి ఆలోచించండి. పక్షవాయువు గలవానికి విశ్వాసం ఉంచడమే కాదు, వారు ఇతను మోసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి అంత శక్తి లేనప్పుడు నలుగురి చేత కూలికి పెట్టుకొని నలుగురి చేత మోయించుకొని అది తీసుకుని వచ్చారు. వేసినందుకు స్థలం లేకపోతే ఇంటి పైకి ఎక్కారు, దింపారు. ఒక్కొక్కరు ఎంతంత విశ్వాసం ఉంది నా సోదరు. ఒకసారి మనము అనుకునేది జరగకపోతే వదిలిపెట్టేస్తాం అంతే. అన్ని మనం అనుకున్నట్టు జరగకపోతే ఇంక వదిలిపెట్టేస్తాం. వీ లీవ్ ఇట్. ఆ దేవుడు వదిలిపెట్టేస్తాం, ఈ కార్యం వదిలిపెట్టేస్తాం. తప్పు. ప్రభు ఏమన్నాడమ్మా? మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది దేవుని దగ్గర నుంచి మనం పొందే వరకు కూడా ప్రార్థన ఆపకూడదు, విశ్వాసం ఆపకూడదు, శుద్ధులు ఆపకూడదు. కొంతమంది జవాబు రాగానే ఇంక మర్చిపోతాం, అది తప్పే. రావడం లేదు, కొంతమంది ఆగిపోతుంది, అది తప్పే. ఆన్సర్ వచ్చినా నువ్వు అనుకున్న సమయంలో రాకపోయినా ఎప్పుడు కూడా దేవుని మనం ఏం చేయాలమ్మా? విశ్వాసము, ప్రేమ, స్తుతి, ఆరాధన ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. కుమారుడా, నీ పరిపెత్తుకుని వెళ్ళిపో. ఆ ఏ పరుపు మీద పడుకొని మోయబడి వచ్చినాడో అదే పరుపుని అతడు చుట్టుకొని మోసుకొని వెళ్ళిపోయాడు. అందరు ఆశ్చర్యపోయారు. వచ్చినప్పుడు నలుగురు మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడమ్మా? ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పైగా ఇప్పుడు చూడండి, రివర్స్ అయింది కేసు. ఏంటి రివర్స్ చెప్పండి ఎవరన్నా? ఇంకా రివర్స్ అయింది కేసు చెప్పండి ఎవరన్నా? అదేనండి రివర్స్ కేసు. ఏంటో దేవుడు చూసినా ఆయనకి అసాధ్యమే లేదు, తలకలు చేస్తాడు ఆయన. వచ్చేటప్పుడు ఎవరెవరి మీద ఉన్నారు? పరుపు మీద అతనున్నాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరెవరి మీద ఉన్నారు? అది రివర్స్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను వచ్చేటప్పుడు ఏమో పరుపు మీద అతను పడుకున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇతని మీద పరుపును మోసుకుంటూ వెళ్ళాడు. ఇతని మీద పరుపు ఉంది, పరుపును మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆ పరుపు ఈయన మోసుకుంటూ వచ్చింది. ఇంటికి వెళ్ళినప్పుడు పరుపు మోసుకుంటూ ఈయన వెళ్తున్నాడు. అంత శక్తిని ఇచ్చాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు నా సోదరి. ఈ దేవుడు అసాధ్యుడు. వీళ్ళంత విశ్వాసం ఉంది ఈరోజు. పట్టు విదలక విడువక అని ఏమన్నాడమ్మా? విసుగక నిత్యం ప్రార్థించమని ఆయన చెప్తుంటే ఎలా చేస్తున్నాం మన ప్రార్థన? ఎలా మన విశ్వాసం ఉంచుతున్నాం? ఏం జరిగినప్పుడు ప్రైజ్ జరిగినప్పుడు వదిలిపెట్టేస్తున్నావా? ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ పక్షవాయువులను చూసి నేర్చుకున్నాం. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు జరిగినప్పుడే కాదు, ఆ పక్షవాయు ఎందుకు వచ్చింది, పక్షం ఎందుకు వచ్చింది దానికి అవసరం ఆలోచించండి. దేవునికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎలా మలసాలో ఆయనకి తెలుసు. ఆయనకి నాకు ఉద్యోగం లేదు, ఎందుకు లేదు అని తెలుసు. నాకు ఉద్యోగం వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఇచ్చాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే. నువ్వు బాధపడితే చూసే దేవుడా నీ దేవుడు? నువ్వు కన్నీరు కాస్తే చూసి సంతోషించే దేవుడా నీ దేవుడు? కాదు. నువ్వు ఎంత విశ్వాసం ఉంది పరీక్షించే దేవుడు నీ దేవుడు. అందరిలో అంత విశ్వాసం ఉంది కాబట్టి అందరి ముందు అతను నిలబెట్టి
సంతోషం తిండిపోయాడు. వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడమ్మా? దుఃఖంతో వచ్చాడు, కుంగిపోయి వచ్చాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు? ఇప్పుడు సంతోషం, ఆనందం, గంతులో దుప్పి గంతులు వేసుకుని ఇంటికి వెళ్ళాడు. నువ్వు మందిరానికి ఎలాగ వస్తున్నావు నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఆ విశ్వాసం నీకుంటే ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళగలుగుతావు తెలుసా? దుప్పి గంతులు వేసినట్టు వెళ్తావు, దుప్పి గంతులు వేసినట్టు వెళ్తావు. అంత శక్తి ఉంది ఆయనకి. మూడో వ్యక్తిని చూద్దాం. అదే పక్కనే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం వలన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్ని తిప్పలమ్మా? ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను గనక తన శరీరంలో ఆ బాధ నివారణ గ్రహించుకున్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టిన వారెవరన్నాడు ఆయన శిష్యులు. జనసమూహం నీ మీద పడుచుండి చూస్తున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుతున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంత ఆందో చెప్పినందుకు ఆయన ఏమన్నాడమ్మా? ఇందాకేమన్నాడు? ఇప్పుడేమన్నాడు? ఇందాకేమో కుమారుడా, ఇప్పుడు కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచను, సమాధానం గలదానైపోము, నీ బాధ నివారణే నీకు స్వస్థ కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ ఉన్నది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అయితే ఎలా ఉంటుంది? ఆ స్త్రీ ఎలా ఉంటుందమ్మా? స్కెల్టన్. రక్తము దేహమునకు ప్రాణం. ఈరోజు మనం ఉన్నామంటే రక్తం ఉంది కాబట్టి ఉంటున్నాం, రక్తం పోతే చచ్చిపోతాం. నేను యాక్సిడెంట్ అయితే రక్తం పోతే ఎక్కిస్తారు వెంటనే చచ్చిపోకుండా. ఈమెకి 12 సంవత్సరాల నుంచి రక్తం వెళ్ళిపోతుంది. చాలా గొప్ప ధనికురాలు ఆమె. అనేక వైద్యుల చేత అనేకమైన తెప్పలు పడి డబ్బులంతా వేయమైపోయి డబ్బులంతా ఖర్చు చేసుకున్నది. కానీ రోగం మాత్రం పోలే. అప్పుడు ఆమె అనుకున్నదంట, నేను వెళ్ళి ఆయన దగ్గర మోకాలు వెళ్ళి, ప్రభువా నన్ను ముట్టి బాగు చేయి అని అందామని అనుకుని వెళ్ళిందా? ఏమనుకున్నది? నేను వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని. నయమని ఏమనుకున్నాడు? ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి నిలబడి ప్రార్థన చేసి ముట్టి బాగుపరిచి పంపించాడు అని నేను అనుకున్నాను. ఇలా అనుకోలేదు ఈమె. నేనే వెళ్ళి నేనేమడగను, ప్రభా నా రోగం బాగు చేసి అడగను, ఆయన వస్త్రాన్ని మాత్రం ముడతా, అంతే నా రోగం పోతుంది అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆమె ఏముంది? ఎంత విశ్వాసం ఉంది? ఆశ్చర్యపడాను. అందుకని కుమారి, ఎంత విశ్వాసం ఉంటే ఆ కార్యం చేస్తున్నాం. ఆమె ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్నదంతా పోయింది. అంటే ఈయన్ని ఎలా ట్రీట్ చేసుకుందామే? వైద్యులకు వైద్యుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఓకే, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందామే, డబ్బంతా ఉందా, అయిపోయిందా? అంటే వైద్యులకు ఏమి ఇచ్చిందామే? ఆస్తి అంతా ఇచ్చేసింది. యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చిందమ్మా ఆమె? ఎన్ని రూపాయలు ఇచ్చి ఉంటుంది? నయబస్ ఇచ్చిందా? మరి రోగం బాగిపోయింది. ఇదే లోకం అంటే. డబ్బులు అనవసరమైన ఖర్చు పెట్టేస్తుంటాం. ఏం రోగం కుదరని వాళ్ళకి పెట్టేస్తుంటాం, మనుషులకి, డాక్టర్లకి, వాళ్ళకి పెట్టేస్తాం. దేవుని బాగుపరిచే దేవునికి మన ఏమో ఒకసారి ఆయన ఎమ్మని అడగడం లేదు, కానీ ఇవ్వాల్సిన కూడా ఏమో ఒకసారి. కానీ ఏమి చూడండి, ఏమి ఇవ్వలేదు. కానీ ఆమె ఏముందామా? ఏమి ఇచ్చింది? ఆమె జీవితాన్ని ఇచ్చేసింది. ఆమె జీవితాన్ని ఇచ్చేసింది, సర్వస్థానాన్ని ఇచ్చేసినట్టే కదా. ఆమె జీవితాన్ని ఇచ్చేసింది. ఆమె అంటే ఇవ్వడానికి ఏమి లేదు ఆమె దగ్గర. అందుకే నా జీవితం తీసుకో ప్రభా, నా జీవితం రెస్ట్ ఆఫ్ ద లైఫ్, ఐఎమ్ యువర్ డాటర్. అంత విశ్వాసం ఉంది. వెళ్ళిందంట, ముట్టుకుందంట. చాలా జాగ్రత్తగానండి. ముట్టుకోగానే ఏమైంది? బాగుపడిందా లేదా? అప్పుడే రక్తధార కట్టాను. చూడండి, అక్కడ కొన్ని సంఘం నేర్చుకోవాలి. ఇరవై వచనం, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. అంతకుముందు
యేసుక్రీస్తు చెప్పిన బోధన విన్నదా ఆమె? యేసు చెప్పిన బోధన విన్నదా ఆమె? యేసుని చూసిందా? ఏం చూడలేదు, బోధన వినలేదు. యేసు అనే వ్యక్తిని గురించి విన్నది అంతే. ఏమని చూడండి అక్కడ, ఆమె 27వ వచనం, ఆమె యేసుని గురించి విన్నది అంతే. ఎవరో చెప్పారు యేసయ్య దేవుని కుమారుడు అని. ఆయన బోధన వినలేదు, ఆయన ఎప్పుడు చూడలే. అయినప్పటికీ ఆమెలో ఏముందమ్మా? విశ్వాసం. చాలా మంది యేసుని ఎదురుగానే చూస్తున్నారు కదా, శాస్త్ర పరిచయం అందరూ ఎదురుగానే ఉన్నాడు యేసయ్య, ఆయన వాళ్ళ విశ్వాసం లేదు. కానీ ఈమె చూడలేదు, యేసయ్యని చూడలే. చూడకపోయినా ఆమెలో ఏముందమ్మా? గొప్ప విశ్వాసం. డైరెక్ట్గా ఆయన మాటలు చెవిలారు ఇప్పుడు వెళ్ళే, ఆయన ఆమెలో ఏముందమ్మా? విశ్వాసం. నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకున్నది, వెళ్ళింది. అప్పుడేం జరిగింది చూడండి, జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఇప్పుడు ఏముంది 29వ వచనంలో? వెంటనే ఆమె రక్తధార కట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు రక్తధార కట్టబడిందమ్మా? ఎప్పుడు? వెంటనే అంటే ఎప్పుడు? ఆయన వస్త్రం ముట్టినప్పుడు వెంటనే. ఆమె ఏమనుకున్నది? ముట్టితే బాగుపడుతుంది అనుకున్నదా? ఆమె అనుకున్నట్టే జరిగింది. ఆ విశ్వాసంతో మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. ఆ విశ్వాసంలో నేను బాగుపడతాను అనుకున్నది అది వెంటనే జరిగిపోయింది. అది ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించండి. ఇప్పుడు వెంటనే యేసు తనలో ప్రభావము బయలు వెళ్ళని తనలో గ్రహించి జనసమూహం తిరిగి నా వస్త్రం ముట్టిన వాడిని అడుగుగా. ఇప్పుడు అసలు సంగతి విందాం. ఆయన వెళ్తున్నాడు, ఆమె వచ్చింది, ముట్టుకుంది, రక్తధార అయిపోయింది. ఆయనలో ప్రభావం వెళ్ళిందని ఎవరు గ్రహించారు? యేసు గ్రహించాడు. అంటే శక్తి వెళ్ళిపోయిందని. ఇంకెవరు గ్రహించారు? ఆ స్త్రీ గ్రహించింది కదా. ఈలోజు ప్రభావం ఈయన గమనించాడు, నాకు రక్తధార కట్టిందని ఈమె గ్రహించింది, ఇంకెవరికి తెలియదు. ఇద్దరికే సంగతి తెలుసు. అప్పుడు యేసు అడుగుతున్నాడు, నన్ను ముట్టింది ఎవరు? అప్పుడు ఏమనాలి? నాకు తెలియదు అనాలి. కానీ అలా అనలేదాడు. కొంతమంది బాబు ఏంటంటే దానికి చెప్పరు, సరిగ్గా జవాబు చెప్పరు. అలా రింగులు చెప్పి తర్వాత చెప్తాడు వంకర మాటలు. అక్కడ అలాంటి ఏమన్నా జవాబులు వచ్చింది చూడండి. ఆయన శిష్యులు ఏమన్నా చూడండి, జనసమూహం నీ మీద పడుచుండే చూస్తున్నావే, నన్ను ముట్టిందేమని అడుగుతున్నావా? ఇదేంటే నీకు ఇంతమంది జనసమూహం వచ్చి నీ మీద పడుతున్నారే, నన్ను ముట్టింది అడుగుతావేంటి నువ్వు అన్నారంట. ఆయన తెలియదా సంగతి? ఆయన అడిగాడంటే ఏదో కాను ఉండి అడుగుతాడు కదా, ఆ సంగతి ఆయన తెలీదా? కానీ వీళ్ళు అంటున్నారంట, ఇంతమంది పడుతుంటే నన్ను ముట్టింది అంటావేంటి? అప్పుడేం జరిగింది చూడండి. ఆ విశ్వాసం అంటే నేర్చుకుందాం. జనసమూహం మీ మీద పడుచుండి చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుతున్నావా అనేది. ఇప్పుడు చూడండి, ఆ కార్యము చేసిన ఆ కార్యము చేసిన ఆమెను కనుగొని నా చుట్టూ చూశాను. ఏ కార్యము? ఇప్పుడు చెప్పినాడు, ఆయన వస్త్రం మాత్రం ముట్టితే అనుకున్న ఈ కార్యం అంతా గ్రహించి చుట్టూ చూశాడంట. ఇప్పుడు 33వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? తనకు జరిగినది ఎరిగి, అంటే తనకు తెలిసింది కదా రోగం ఏమైపోయిందని ఎరిగి. తర్వాత ఏమని చెప్పండి, ఏముంది అక్కడ? ఎందుకు భయపడింది? సంతోషించాలి కదమ్మా, రోగం కుదిరితే. ఎందుకు భయపడింది? ఏమ్మా హాస్పిటల్కి వెళ్ళావు, అమ్మ అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, అన్ని బాగున్నాయంటే సంతోషిస్తుందా భయం వచ్చిందా? భయాన్ని పోతా, ఇంకా రిపోర్ట్లు అన్ని కరెక్ట్గా వచ్చిందంటే ఉన్న భయాన్ని పోవడం కదా రిపోర్ట్లు అన్నీ, టెస్టులు అన్నీ, డాక్టర్లు కూడా. ఇప్పుడు రోగం పోయింది, బాగుంటే చచ్చిపోతానని భయపడాలి, రోగం పోయింది, ఇప్పుడు భయం ఎందుకు? ఎందుకనంటే ఆయన ఒకటి అడిగాడు, ఆయన అందుకు భయపడింది. నన్ను ముట్టింది ఎవరు? అందుకు భయపడింది ఆమె. బాబోయ్, నేను ముట్టినట్టుగా ఆయనకి తెలిసిపోయింది. ఎందుకనంటే రక్తస్రావం గల స్త్రీ ఒక పురుషుడిని ముట్టకూడదు, కడగా ఉండాలి. పైగా ఎవరు ముట్టింది? యేసుక్రీస్తు లోకరక్షణ ముట్టింది, అది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రోజు నాతో చాప్టర్ క్లోజ్.
అని భయపడింది ఆమె. ఆమె వచ్చినప్పుడు ఎలా వచ్చింది యేసు దగ్గరికి? ఎలా వచ్చి ముట్టింది చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు యేసు వెళ్తున్నాడు, ఎలా వచ్చింది? బైబిల్లో ఉంది. ఎలా వచ్చింది ఆమె? సార్ చూసి చెప్పండి మన కనీసం ఎలా వచ్చిందో చెప్పండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, భయం అంటే అర్థమవుతుంది మీకు. యేసు దగ్గరికి ఆమె ఎలా వచ్చింది చూసి చెప్పండి. చెప్పండి స్త్రీలు, లేడీస్ చెప్పండి, చూసి చెప్పండి అమ్మా ఎలా వచ్చింది ఆమె. బైబిల్ చూసి చెప్పండి అమ్మా ఎలా వచ్చింది ఆమె. భయపడతారు, మీరు భయపడతారు ఎందుకు? ఆమె భయపడినట్టుగా గట్టిగా చెప్పండి. వెనక నుంచి ఎందుకు వచ్చింది మళ్ళీ? ఎవరన్నా దగ్గరికి వస్తే వెనక నుంచి వస్తానా, ముందు నుంచి వస్తావు కదా? ఇప్పుడు డాక్టర్కి వెళ్తే వెనక నుంచి వెళ్తావేంటి? ముందు నుంచి వెళ్తావు కదా, వెనకటో నుంచి వెళ్తావు ఆయన దగ్గరికి. యేసునందుకు వచ్చింది. ఎలా రావాలి? ఫేస్ టు ఫేస్ రావాలా? వెనక నుంచి వచ్చిందండి. ఎందుకని? ముట్టకూడదు కాబట్టి. ఆమె తెలుసు నేను ఇదేముంది, రక్తస్రావం ఉంది. రక్తస్రావం గల వారు అపవిత్రులు. పాలు వెలుబడి ఉండాలి, మనుషుల దగ్గర రాకూడదు, పైగా పురుషులు అసలు ముట్టుకోకూడదు. కానీ ఆమెలో ఏముంది? ఆ విశ్వాసంతో నా రోగం పోవాలి, తర్వాత ఏం చేయాలో చూద్దాంలే అని వెళ్ళిపోయింది ధైర్యంతో. అంత ధైర్యం అక్కడ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ప్రశ్న విషయంగానే భయం వచ్చింది. నన్ను ముట్టింది ఎవరు? నన్ను ముట్టింది ఎవరు? చెప్పండి, ఎవరు ముట్టారో? మాకు అందరిని అడుగుతున్నాడు, మాకేం తెలుసు అంటున్నారు. ఇప్పుడు రహస్యంగా ముట్టిందా, అందరు తెలిసినట్టు ముట్టిందా ఆమె? ఇలా ముట్టినా బాగుపడదు అనుకునే ఈ సంగతి ఎంతమందికి తెలుసు? ఆమె ఒక్కదిగా తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, ఇంకెవరో తెలియదు. కాబట్టి సీక్రెట్ చేసేసింది. ఇప్పుడు బట్ట బయలైపోయింది కదా, అక్కడ ఉన్నవారని తెలిసిపోయింది కదా, మరి భయం వస్తుంది కదా. సీక్రెట్ చేసింది కాబట్టి బయలు హాయిలు ముట్టేసింది. కానీ ఇప్పుడు ఆయనకి తెలిసింది, పైగా ఆయన బయట పెట్టేశాడు. ఇప్పుడు అందరికీ ఎవరన్నా ముట్టింది ఎవరని. అమ్మో అందరికి తెలిసిపోయింది, నా పని వీళ్ళతోటి అయిపోయిందని భయపడిందండి. భయపడిపోయింది. ఇప్పుడు ఒక పార్ట్ అయింది, ఇంకో పార్ట్. భయపడి ఏం చేసింది చూడండి, ఒక్క నిమిషం. సరే 33 వచ్చింది చూడండి. భయపడి తర్వాత ఏమొచ్చిందమ్మా? ఒడుగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. తర్వాత మీరు చెప్పండి ఏముంది అక్కడ? తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఏంటి దాని భావం ఏంటి? భయపడిపోయింది. భయంతో పాటు ఏమొస్తుంది మనకి? వణుకు. భయం ఎప్పుడు వచ్చిందో సైకాలజికల్గా ఆర్గన్స్ పనిచేయడం మానేస్తాయి, థింకింగ్ పవర్ ఆగిపోతుంది, వణుకు వచ్చేస్తుంది, చెమటలు కాడిపోతాయి, భయంతో వణుకు వచ్చేస్తుంది. అలా వణుకుతూ అంటే ఎంత భయపడిందో ఒకసారి ఆలోచించండి. భయపడుతూ వచ్చేసింది. అక్కడ ఎదురుగా వేసున్నాడు, పక్కన ఏముంది సంగతి అందరూ తెలిసిపోయింది, ఆయన తెలిసిపోయింది. వచ్చి ఏం చెప్పిందమ్మా ఆయనతోటి? ఏముంది అక్కడ చూసి చెప్పండి. తన సంగతి అంతయు చెప్పాను. సగం చెప్పిందా, అంత చెప్పిందా? కొంచెం చెప్పిందా, అంతా చెప్పిందా? ఏం దాచిపెట్టుకుందా? ఏం చేసింది? అంతా చెప్పేసిందంట. ఇదే విశ్వాసం నా సోదరుడు, నా సోదరే. భయపడింది, కానీ భయపడి ఏం చేస్తాము? సంగతి దాచిపెట్టేస్తాము మనందరం కూడా. వినండి, విశ్వాసం అంటే నేర్చుకోండి. దేవుని భయపడి, మనుషులు భయపడి సంగతి దాచిపెట్టేస్తాం మనందరం కూడా. ఈ తోటలో ఉన్న ఏ ఫలమనేను నిరభ్యంతరం తినండి, కానీ ఆ మంచి చెడు నుంచి వృక్ష ఫలం తినొద్దని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు ఏం చేశారు? సైతానుడు వచ్చాడు, ప్రలోభ పెట్టాడు, తినకూడని ఫలము తినేశారు. తినేసినప్పుడు ప్రభు వచ్చి, ఎవరు తిన్నారు, ఎందుకు తిన్నారు, ఏంటి, ఎక్కడున్నారు, మేము దిగంలో, ఎవరు చెప్పండి, మీకు ఎవరు చెప్పండి దిగంలోని, నేను తినకూడదని ఫలం తిన్నారా మీరు అని గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళకి ఏమొచ్చిందమ్మా? తాపు. ఏమన్నాడు? ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు తెలుసా? నేను దాక్కున్నాను అనలేదు. ఏమన్నాడు? నీకు భయపడి దాక్కున్నాను అన్నాడు. అంటే వారికి ఏమొచ్చింది? ఆదమ వాళ్ళకి భయం వచ్చింది. భయం వచ్చి దాక్కున్నారు. భయం వచ్చి దాక్కుని నిజం చెప్పారా వాళ్ళు? సంగతి అంతా చెప్పారా? ప్రభువా నువ్వు చెప్పావు, కానీ సైతాను మొదలుకు వచ్చాడు, ఇలా మమ్మల్ని మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి మమ్మల్ని వలలో వేశాడు, వల వేసి పాపంలో మమ్మల్ని నెట్టేశాడు, ఊలు పెట్టేశాడు, మేము తెలియక ఇలా చేసేసాము నాయన క్షమించు అని సంగతి అంతా చెప్పారా? కవరింగ్. ఏం చెప్పారు? నాకేం తెలుసు ప్రభా, నువ్వు ఇచ్చావు కదా ఆమెని, ఆమె తినమంటే నేను తిన్నా, నాది ఏం తెలియదు అన్నాడు.
ఆమె ఏమంది, నాకేం తెలుసు, ఆ పామును చేసావు కదా అది చెప్పింది అనమాట. సంగతి చెప్పారు వాళ్ళిద్దరు. ఎందుకు చెప్పలేదు? భయపడ్డారా? భయపడి సంగతి చెప్పలేదు కాబట్టి ఏమొచ్చింది వారి మీదకి? శిక్ష, శాపం, గెంటేశాడు బయటికి. వారు నిజం చెప్పుంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉండేది కాదు. దేవుడు వారిని క్షమించుండేవాడు, ఇంకో రకంగా ఉండేది ఈ ప్రపంచం. వారు భయపడి నిజాన్ని దాచిపెట్టారు కాబట్టి వారి మీద శాపం వచ్చింది, దీవెన రాలేదు. కానీ ఈమె చూడండి, భయపడి ఆదాము అవలోంచి వచ్చింది కదా, ఈమె కూడా భయపడి సంగతి దాచిపెట్టిందా? సంగతి అంతా చెప్పిందంట, భయపడకుండా సంగతి అంతా చెప్పింది. అనుకున్నాను 12 సంవత్సరాల నుంచి ప్రభువా అని చెప్పింది. ఆయన తెలుసు, ఆయన చెప్తుంది. ప్రభు తెలియదండి ఈ సంగతి, అయినా చెప్తుంది. ఆ నోటి నుంచి రావాలి. అందుకని ప్రభువా 12 సంవత్సరాల నుంచి నాకు రోగం, నా డబ్బంతా ఏం చేసినా నాకు రోగం పోలే. నీ గురించి ఎవరో చెప్తే విన్నా, వచ్చా నీ దగ్గర వచ్చా. మరి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని, పైగా అంటూ నేను ముట్టుకుంటే అంటూ అయిపోతుంది. అపిత్రుడు, నువ్వు అపిత్రుడు అయిపోతావు. భయపడి వెళ్ళమెల్లగా వచ్చి వెనక నుంచి వచ్చి రహస్యంగా వచ్చి ముట్టుకున్నాను. అయినా నా విశ్వాసం నీ మీద ఉన్నది కాబట్టి నీ కృపను బట్టి నేను బాగుపడ్డా. ఇది జరిగింది అని అంతా మోసగూర్చున్నట్టు అంతా చెప్పేసిందంట. అప్పుడు ప్రభు ఏమనాలే? అసలు నీకేమైనా భయం లేదా నేనంటే? నీకు నువ్వేమో అపవిత్రాలివి, నేను పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నాజీని, దేవుని అభిషక్తుడిని, నన్ను ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అనాలి యేసయ్య. అలాగన్నాడా? ఆమె నిజం చెప్పినందుకు ఆమె మెచ్చుకున్నాడు. 5 పెనిమిట్లు కలిగిన స్త్రీ నిజం చెప్పినందుకు ఆమె మెచ్చుకున్నాడు. అలాగే ఈమె తనదంతా నిజం చెప్పినందుకు ఆయన మెచ్చుకొని, కుమారి హల్లెలూయా హల్లెలూయా, ఎందుకు నన్ను అభ్యర్థన చేశావు అని తిట్టలేదు. నిజానికి అలా ముట్టకూడదు. అయినా ఆ దేవుడు అది పట్టించుకోలే. ఏం చూశాడు యేసయ్య? ఆమెను విశ్వాసం చూసి, కుమారి నువ్వు అంత నిజం చెప్పావు, ఏం దాచిపెట్టలేదు కాబట్టి నువ్వు నా కుమారివి అని ఏమన్నాడు చూడండి. కుమారి 34 వచనం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, సమాధానం గలదానమే పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థతలు కానీ ఆమెతో చెప్పాను. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు ఏమొచ్చిందమ్మా? 12 సంవత్సరాల నుంచి పోయినటువంటి రోగం ఒక క్షణంలో పోయింది. ఒక సంగతి చెప్పి ముగిస్తాం, మిగిలిన వారి సంగతి నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం. 33 వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట ఎలా చెప్పిందమ్మా? సాగిలపడి తన సంగతి అంతే చెప్పాను. భయపడింది, వణుకుతూ వచ్చింది. యేసుక్రీస్తు ఎదుట ఆమె ఏం చేసిందమ్మా? సాగిలపాడి బ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసునియా, సాగిలపాడి బ్రోకెదము. ఆమె ఎక్కడ సాగిలపడింది చెప్పండి? అదే ఏదైనా పాదం దగ్గర ఎక్కడా? ఎదుటే ఎక్కడా? రోడ్డు మీద, దేవుని మందిరంలో కాదు. యేసు ఉన్న ఆ ఇంటి కప్పులో తీసుకొచ్చారు, ఇంట్లో, అక్కడ కాదు. ఏమింట్లో కాదు, ఇంకో ఇంట్లో కాదు, రోడ్డు మీద సాగిలపడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. రోడ్డు మీద కూర్చోడానికే మనం ఇష్టపడం కదా. రోడ్డు మీద సాగిలపడి అందరి ఎదుట దేవుణ్ణి పూజించింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని ఆమె మెచ్చుకున్నాడు, కుమారి నీ విశ్వాసమైన నిన్ను స్వస్థపరిచింది. మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? ముగ్గురు గురించి నేర్చుకున్నాం ఈరోజు. మిగిలిన వారి సంగతి నెక్స్ట్ వీక్. ఆ శతాధిపతి మనం నేర్చుకున్నాం, అధికారం గలవాడు. ప్రభా నువ్వు వమ్మండు, నీ ఏ రోగమైనా వమ్మండి పోతుంది, అంత అధికారం ఉంది, నమ్ముతున్నా. ఆ పక్షాన్ని తీసిపోయి వెంటనే పోయింది. పక్షవాయు గల వాడిని పైకప్పు ఇప్పి తీసుకొని దింపితే వారి విశ్వాసం చూసి వారి పాపాలని క్షమించాడు, ప్లస్ ఆ రోగాన్ని తీసివేసి. 2 పోయినాయి. పాప రోగం పోయింది, శరీర సంబంధ రోగం 2 పోయినాయి అతని విశ్వాసం బట్టి. ఈమె విశ్వాసాన్ని బట్టి భయపడినా సీక్రెట్లు పెట్టుకోలేదు లోన.
అన్ని ఓపెన్గా పెట్టేసింది బయటికి. అందుకని ఆమెను క్షమించాడు, రోగం కుదిరించాడు, మనుషుడు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేశాడు, సంతోషంగా ఇంటికి పంపించాడు. తన జీవితకాలం అంతా ఈ ముగ్గురు ఏం చేశారమ్మా? దేవుని స్తుతించుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, పాటలు భజన చేసుకుంటూ, సాగిలపడుతూ తమ జీవితాల్ని ప్రభు సమర్పించుకున్నాడు. అందులేచండి ఈరోజు దేవుని ఎదుట ఎంత విశ్వాసం ఎలాగుంది నా సోదరు, నా సోదరి? ఎలాగూ ఆయన విశ్వాసం ఇస్తున్నావు. ఈ సంగతి అంతా ఆయనకు తెలుసు, కానీ నీకు తెలుసా? నీకు చెప్తున్నావు ఆయనకి. ఆయన ఎదుట మనం సాగిలపడాలి. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. సర్వమైనటువంటి సర్వాధికారి. నీ జీవితం అధికారం ఆయనకు ఉంది. కాబట్టి నువ్వేం చేయాలమ్మా? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే నీ జీవితాన్ని పాలించేదెవరు? యేసయ్య. అందరు కళ్ళు మూసుకోండి. మన జీవితాన్ని పల్లవిపోయిందు ఆయనకి సమర్పించుకుందాం. సర్వాధికారి సర్వము నీవే నా యేసుదేవా, వందనము నీకే వందనము. మహోపకారి మహోన్నతుడ నీవే నా యేసుదేవా, ఆరాధన నీకే ఆరాధన. కృపయే దేవా బ్రతికించెనన్ను, నీ కృపయే దేవా నన్ను కాచెను. కృపయే దేవా బ్రతికించెనన్ను, నీ కృపయే దేవా నన్ను కాచెను. కృపయే దేవా నన్ను కాచెను, నీ కృపయే దేవా నన్ను కాచెను. సర్వాధికారి సర్వము నీవే నా యేసుదేవా, వందనము నీకే వందనము. మహోపకారి మహోన్నతుడ నీవే నా యేసుదేవా, ఆరాధన నీకే ఆరాధన. అలలే ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా తండ్రి. ప్రభా, అధికారం నీవే తండ్రి, సర్వము నీకే. నిన్ను పాలించు రాజా. చీకటి బ్రతుకును మార్చినావు, నా జీవితాన్ని వెలుగుతో నింపావు. చీకటి బ్రతుకును మార్చినావు, నా జీవితాన్ని వెలుగుతో నింపావు. కృపయే కదా, నీ కృపయే కదా ఇంతవరకు నడిపించినది. కృపయే కదా, నీ కృపే కదా ఇంతవరకు నడిపించినది. ఇంతవరకు నడిపించినది, ఇంతవరకు నడిపించినది. ప్రభా, నీ కృప లేకపోతే ఈ లోకంలో ఒక క్షణం కూడా జీవించలేం తండ్రి. నువ్వు సర్వాధికారినైనా ప్రతి రోగం మీద, ప్రతి పాప రోగం మీద నీకు అధికారం ఉన్నది తండ్రి.
నేను విశ్వాసం ఉంచితే కమ్మలి చెట్టును చూచి పొమ్మంటే పోతుంది ఆయన. అటువంటి విశ్వాసం ఆ శతాధిపతి వలె, ఆ పక్షవాయువు వలె, ఇక 12 సంవత్సరం నుండి రక్తస్రావం స్త్రీ వలె నేను విశ్వాసం ఉంచి గొప్ప కార్యములు, ఆశ్చర్యకారములు, ఐగుప్తు దేశంలో ఎన్ని ఆశ్చర్యకారాలు చేశావు, ఇజ్రాయేల్ పట్ల ఎన్ని ఆశ్చర్యకారాలు చేశావు, యేసు ద్వారా ఎన్ని అద్భుతకారాలు చేశావు, మా జీవితంలో కూడా అలా చేయమని మా జీవితానికి సమర్పించుకొనిచుండగా మమ్మల్ని మార్చి బాగుపరచమని. అలాగే బల్లో చేయొచ్చుడుగా తెలిసి తెలియక చేసిన తప్పులు, సంగతులన్నీ నీ దగ్గర దాచిపెట్టిన సంగతులు, ప్రభువా నీకు తెలియకుండా రహస్యంగా చేసిన తప్పులు, పాపములు, మాటలు, క్రియలు ఈ రోజు నీ ఎదురు పూలుచు నీ రక్తంలో కడుక్కుంటుండగా నాయన నీ దీవులు మాపై సముద్రం కుమ్మరించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని స్వీకరించి మేము చేసిన ప్రతి పాపను క్షమించమని, సంఘాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె అలా ప్రార్థన కాబట్టి బల్ల చేద్దాం.